భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 28/2/2024 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం కృష్ణపక్ష చవితి బుధవారం చవితి రాత్రి 1:55 వరకు చిత్రా నక్షత్రం పూర్తిగా ఉంది. ఈరోజు వర్జం మధ్యాహ్నం 2:04 నుండి 3:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:35 వరకు, సూర్యోదయం 6:24, సూర్యాస్తమయం 6:01, అమృతగడి రాత్రి 12:34 2:19 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. రాహుకాలం శుభ సమయం ఈరోజు ఉదయం 6:30 నుండి 7:15 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4:10 వరకు శుభకాలం. గండయోగం మధ్యాహ్నం 3:13, అలాగే భవ మధ్యాహ్నం 12:14, బాలవ రాత్రి 1:01 వరకు. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి బాగుందని చెప్పుకోవాలి. అలాగే సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. మకర కుంభ మీనరాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. ఈరోజు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 17వ అధ్యాయంలో ఏం చెప్తున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబాత్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి దాతవ్యమితి యద్దానం దీయతే మనుకారిణి దేశకాలే చ పాత్రే తద్దానం స్వాతికి స్మృతం. దానం చేయడం కర్తవ్యం అని అనుభవంగా గల ప్రదేశంలో దుర్భిక్షాధికాలు ఎందును ఆకలి దప్పికలతో బాధపడేవారు, అంగవైకల్యం గలవారు, రోగులు మొదలైన వారికి, బ్రాహ్మణులకి, పండితులకి, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలైన పాత్రులకి వారికి ప్రత్యుపకారం ఆశింపక నిస్వార్థంగా చేయబడే దానం స్వాతిక దానం. ఇది చేయాలన్నమాట. బ్రాహ్మణులకు మనం ఏదో ఆశించి ఆయన ఏదో ఇస్తాడు, ఆయన ఏదో చేస్తాడు, రూపాయి ఇచ్చి 10 రూపాయలు తీసుకుందాం అనే భావన కానీ, ఇచ్చి మళ్ళీ దానం పుచ్చుకోవడం కానీ పిచ్చి పిచ్చివి చేయకుండా దానాలు బ్రాహ్మణులకి, పండితులకి, పేదవాళ్ళకి, రోగులకి ఇలా ఏది దానం చేసామంటే ఏది ఎదుటివాళ్ళకి ఆశించకూడదు. ఆశించి దానం చేస్తే దానం కాదు. ఆశించకుండా చేసే దానం, ఉత్సాహంగా చేసే దానం స్వాతిక దానం. యజమాని ఇస్తున్నాడు పుచ్చుకోవాలి అంతే తప్ప మళ్ళీ నాకు ఎంత 1,00,000 రూపాయలు ఇచ్చావా, నాకు చాలదు ఇంకో 1,00,000, లేదా 10,000 ఇచ్చావు ఇంకో 10,000 ఇస్తే బాగుంది అనుకోకూడదు. యజమాని సంతోషంగా ఇచ్చాడు, నువ్వు మనస్ఫూర్తిగా సంతోషంగా దాన్ని గ్రహించాలని చెప్పారు. అది గొప్ప దానం. యత్ ప్రత్యుపకారార్థం ఫలముద్దేశ్య వా పునః దీయతే చ పరీక్షీణాం తద్దానం రాజసీ స్మృతః. అంతేకాదయ్యా, కానీ ప్రత్యుపకారం ఆశించగాని, ప్రతిఫలాపేక్షతో కానీ, వివిధములుగా ఒత్తిడులకు లోనై కానీ, బాధపడుతూ విధిగా లేక ఇచ్చే దానం కానీ రాజస దానం. బాధపడుతూ ఏడుస్తూ అనవసరంగా మాట ఇచ్చాం, ఈ మాట ప్రకారం మనం చెయ్యాలా, ఈయనకి ఇవ్వాలా, ఈ భోజనం పెట్టాలా, ఈ దానం చెయ్యాలా, ఈ పూజ చెయ్యాలా, తప్పదా అనుకునే చేసే దానాలు రాజస దానాలు. ఆదేశకాలే యద్దానం పాత్రేభ్యస్య ధీయతే అసత్యమతమజ్ఞాతం తత్తసామముదాహృతం. సద్భావం లేకుండా, అయ్యో ఎవరికి ఇస్తాం ఏంటనేది లేకుండా, దానం చేసేవారిని గౌరవం లేకుండా, ఏమన్నా తృణీకరణ భావంతో ఇస్తున్నాలే కూర్చో నేను ఇస్తాను దానం పుచ్చుగా అని, నేను దానం ఇస్తాను రా అని అహంకారంగా కానీ, నేనే ఇచ్చానని చెప్పి అందరికీ అని చెప్పేవాడు, డాంబికంగా చేసేటువంటి వాడు, చీకొట్టేవాడు, యోగ్యుడు కానిటువంటి వాళ్ళకి ఇవ్వడం, అపాత్ర దానం, చేయవలసిన వాళ్ళు చేయకుండా ఇతరులకు దానం చేసేటువంటి వాడు, దేశకాలాలు ఆలోచించకుండా చేసే దానం. అయ్యో కార్తీక మాసం దానం చేయాలని ఉండదు, వాడు ఎప్పుడు పడితే అప్పుడు చేయడం, వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, వాడు లేచినప్పుడు వాడికి ఇష్టమైనప్పుడు వాడు చేస్తా అదే దానం అనుకుంటే తామస దానం అవుతుంది. అది మంచిది కాదు అని కృష్ణ పరమాత్మ ఈరోజు చెబుతూ ఉన్నారు. ఇంకా ఏం జరిగిందనే విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.